నమస్తే. ప్రజెంట్ మనం ప్రజాభవన్లో ఉన్నాం. ఈరోజు మనతో పాటు బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎక్స్ ఆర్మ్డ్ పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన అధికారులు రావడం జరిగింది. సో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏమైంది? మీరు ప్రజాభవన్కి రావడానికి కారణం ఏంటి? మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య ఏంటంటే, చాలా సంవత్సరాలుగా మేము రిటైర్ అయిన తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మాకు తెలంగాణలో ఒక అసోసియేషన్ ఉంది. ఈ సంక్షేమ సంఘం ద్వారా వివిధ సంక్షేమాలు మేము చేపడుతుంటాము. అయితే మాకు రిటైర్ అయిన తర్వాత గన్ లైసెన్సులు తీసుకోవడం వల్ల పిఎస్ఓ డ్యూటీస్ కానివ్వండి, లేకుంటే క్యాష్ ఎస్కార్ట్ లాంటి డ్యూటీలు, సిఎంఎస్ అంటాం, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో. సో దీంట్లో క్యాష్ రక్షణ గురించి మా సర్వీసెస్ని ఉపయోగిస్తుంటాం. అయితే ఈ లైసెన్స్ అన్నీ వ్యాలిడే. మాకు వివిధ రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసేటప్పుడు మేము తీసుకొని వచ్చి ఇక్కడ రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఉపాధి పొందుతున్నాం దాంతో. సో ఎందుకంటే బీఎస్ఎఫ్, ఐటీబీపీ లాంటి ఫోర్సెస్ బార్డర్లో ఉద్యోగం చేసుకుంటూ ఒక 20 years తర్వాత అందరూ బయటికి వస్తారు. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి అప్పుడే వెపన్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వివిధ రకాలైన ఉద్యోగాలలో మేము ఉద్యోగం చేస్తున్నాం. సో ఈ మధ్యన ఏంటంటే, ఏవైతే లైసెన్సెస్ ఉన్నాయో వ్యాలిడ్ ఉన్నాయి, 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్నా కానీ వాటిని రద్దు చేస్తున్నాము, మీ వెపన్ వచ్చి డిపాజిట్ చేయమని కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళు మాకు నోటీసులు ఇస్తున్నారు. ఇది ఏంటంటే, మాకు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉద్యోగం చేసి అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ప్రైవేట్లో 20-25 వేలు 20 వేలు ఇస్తారు మామూలుగా. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడు లేకుండా చేయడం వల్ల మేము నష్టపోతున్నాము. సో దానికి ఏంటంటే, ఇప్పుడు ఉపాధి కోల్పోతాము. ఇప్పుడు ఆత్మహత్య సదృశ్యమే. ఎందుకంటే మేము ఈ ఏజ్లో 50 సంవత్సరాల వయసులో పోయి ఎక్కడో మళ్ళీ ఉద్యోగం చేయలేము. క్యాష్ ఎస్కార్ట్ ఎందుకు ఇస్తున్నారంటే, మేము వెపన్ తీసుకొని వెపన్లో ట్రైన్డ్, మేము కమాండో ట్రైనింగ్ చేశాము, ఎస్పీజీలో పనిచేస్తాము, ఎన్ఎస్జీలో పనిచేసాము. సో ఆ ట్రైనింగ్కి మాకు అర్హత కాబట్టి దాన్ని బ్యాంక్స్ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తే, ఎప్పుడైతే వీళ్ళు మా లైసెన్సులు రద్దు చేస్తామంటున్నారో ఆ ఉన్న ఉద్యోగాలు పోయినాయి. దాదాపుగా మొత్తం తెలంగాణలో 1000 మంది ఈ వెపన్స్తో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ 1000 నుంచి 3000 మంది ఒకేసారి రోడ్డు మీద పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మేము ఇప్పుడు సీఎం గారికి ఒక అర్జీ ఏం పెట్టుకున్నామంటే, వీళ్ళని మళ్ళీ రివ్యూ చేయండి మీరు, మా వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే మేము ట్రైన్డ్ ప్లస్ వెపన్స్ మంచిగా హ్యాండిల్ చేయగలము, ప్లస్ దానివల్ల ప్రభుత్వం మీద కూడా బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి క్యాష్ ఎస్కార్ట్కి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పంపాలంటే వీళ్ళు కుదరదు. సో అటువంటప్పుడు మేము చేసే డ్యూటీని మీరు తీయడం వల్ల మాకున్న ఎంప్లాయ్మెంట్ పోతుంది. సో మీరు దీన్ని కన్సిడర్ చేయమని మేము ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినట్టయితే చెన్నారెడ్డి గారు దాన్ని డీజీపీ గారితో మాట్లాడారు. ఏ రకంగా స్పందించారు? అతను సానుకూలంగానే మాట్లాడారా, లేకపోతే మీ పని వర్క్ అంటే ఇది ఆర్మ్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి దాంట్లో డీజీపీ గారు ఉన్న రివ్యూ మీటింగ్లో ఏం చెప్పారంటే, దీంట్లో పర్సనల్ సెక్యూరిటీ గురించి ఏదైతే వెపన్స్ ఉన్నాయో ఆ వెపన్స్ని మీరు దానికి ఉపయోగించకుండా మీరు ఎంప్లాయ్మెంట్కి ఉపయోగించడం అనేది చట్టవిరుద్ధం అనేది వారు మాట్లాడే మాట. సో దాంట్లో వాళ్ళు ఇంకొక సజెషన్ ఏం చేశారంటే, బ్యాంకర్సే, అంటే ప్రతి బ్యాంకులో ఒక 2 వెపన్స్ లైసెన్స్కి అప్లై చేసినట్టయితే మేము వాళ్ళకి లైసెన్స్ ఇస్తాము, ఆ లైసెన్స్ బేస్ మీద చేసుకొని మీరు దాంట్లో ఉపాధి పొందొచ్చు, మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్ చేసుకోమని చెప్పామనేది ఈ మినిట్స్లో వాళ్ళు ఇచ్చిన సారాంశం. సో అటు ఏం చేశారంటే, ఈ మినిట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం పోలీస్ డిపార్ట్మెంటు అండ్ కలెక్టరేట్కే సర్క్యులేట్ అయినాయి. ఆ సర్క్యులేట్ అయిన ఇవి ఏవైతే సర్క్యులర్స్ ఉన్నాయో అవి కన్సర్న్ బ్యాంక్స్కి వెళ్ళలేదు. సో బ్యాంక్స్ ఏంటంటే, వాళ్ళు వెపన్స్ తీసుకొని లైసెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. సో ఎప్పటివరకు అయితే గవర్నమెంట్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని ఒకవేళ లైసెన్సులు ఇప్పించితే తప్ప ఇప్పుడు వాళ్ళు లైసెన్సులు తీసుకునే పరిస్థితి లేదు. ఇటు ఉన్న మా ఉద్యోగం పోతుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? మీ తరపున, మీ అసోసియేషన్ తరపున ఏం చెప్పగలరు? మా అసోసియేషన్ తరఫున చెప్పేది ఏంటంటే, మేము దేశ సేవ చేసి 20-25 సంవత్సరాలు బార్డర్లో డ్యూటీ చేసి వచ్చాము. పిల్లల్ని ఈ రోజుల్లో ఎందుకంటే మేము వచ్చిన 20 సంవత్సరాల్లో మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు. సో వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని హఠాత్తుగా ఒకేసారి ఉద్యోగం నుంచి తీసి మా ఉద్యోగాలు పోగొట్టినట్టయితే మాకు వచ్చిన నష్టం పోతాము, మేము రోడ్డు మీద పడతాం. కాబట్టి మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము చేసే ఈ ఏదైతే వృత్తి ఉందో, ఏదైతే మేము గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయో దీనివల్ల ప్రభుత్వానికి ఉపయోగమని వచ్చిన నష్టమేం లేదు. ఒకవేళ ఎవరైనా అడపాదడపా ఎవరో ఒకరు ఏదైనా చేసినట్టయితే దే కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. సో అది ఆర్మ్స్ లైసెన్స్లో ఇచ్చినప్పుడే దాంట్లో ఉంటుంది. ఎవరైనా తప్పుగా దాన్ని ఉపయోగించినట్టయితే డెఫినెట్గా దే విల్ బి పనిష్డ్. సో అదే అన్నమాట. అంటే మేము వెల్ఫేర్ బోర్డు గురించి కూడా కలవడానికి వచ్చాము. లాస్ట్ 1 year బ్యాక్ కూడా మేము ఇచ్చాము. ఆ యొక్క ఫైలు డీజీపీ గారి దగ్గర పెండింగ్ ఉంది. దాని గురించి కూడా మేము చెన్నారెడ్డి గారికి వివరించాము. ఆయన ఇప్పుడు ఫోన్లో మాట్లాడాడు, మీరు వెళ్ళి కలవండి, ఇప్పుడు డీజీపీ గారు కూడా రమ్మన్నారు. ఇప్పుడు మేము వెళ్తే డీజీపీ గారికి మేము మా యొక్క సమస్యలను ఇప్పుడు చెప్పుకుంటాము. ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది సైనిక్ బోర్డు. దాంట్లో సైనిక్ బోర్డులో వచ్చేసి ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఉంటుంది. మాది వచ్చేసి పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పి, సిఐఎస్ఏ, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్, ఎస్ఎస్బి. దీంట్లోకి వెల్ఫేర్ బోర్డు అనేది లేదు. వేరే స్టేట్లలో ఉన్నది కానీ మన తెలంగాణలో ఇంతవరకు నియమించలేదు.
అందుకు సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు అర్ధ సైనిక బోర్డుది వెల్ఫేర్ బోర్డు కావాలి, దాని గురించి స్పందించాలి అని చెప్పేసి ఆ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని కూడా డీజీపీ గారి దగ్గరికి వెళ్తున్నా. గన్ లైసెన్స్ 20 years బ్యాక్ నేను తీసుకున్నా. ఇప్పుడు సడన్గా గన్ లైసెన్స్ రెన్యువల్ చేయము, ఇది డిపాజిట్ చేయాలని చెప్పి ఎస్పీ గారు అంటున్నారు. సో ఇది మాకు చాలా మా మీద ఒత్తిడి వస్తుంది. దీనివల్ల మాకు ఉన్నటువంటి ఉపాధి మేము కోల్పోతాము. అందువల్ల సీఎం గారిని మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం, మేము గన్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్పి దానిలో రాశారు. సో వీళ్ళు అథారిటీ కాబట్టి ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ అని ఉన్నది, వీళ్ళకి ఏమైనా అడ్డంకి ఉంటే దాన్ని తొలగించి డ్యూటీస్ చేసుకోండి అనే విధంగా వీళ్ళు పర్మిషన్ దానిలో రాయొచ్చు సీఎం గారు అనుకుంటే. సో ఆ విధంగా మా గన్ లైసెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు మార్చి మాకు ఇచ్చి మేము చేసుకునేటువంటి ఉద్యోగాలను చేసుకోనివ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మాకు ఇబ్బంది లేకుండా పారామిలిటరీ సిఏఎఫ్ 1000 నుంచి 3000 వరకు ఉంటాము, వీళ్ళందరికీ ఉపాధి కోల్పోతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశంలో తీసుకుని సీఎం గారు మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి లైసెన్స్లో ఉన్నటువంటిది ఏదన్నా వీళ్ళు అమెండ్ చేయగలరు, మేమైతే చేయలేం, చేసి దాన్ని మాకు అనుకూలంగా చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.